నంద్యాల జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా బుధవారం నిర్వహించారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా గాంధీ జయంతిని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గాంధీ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం 15 రోజులు నిర్వహించడం జరిగిందన్నారు. పలువురు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు ఒక వ్యక్తిగా వచ్చి భారతదేశంలో ఒక శక్తిగా సామాన్య జనాలందరినీ కలుపుకొని పోయి స్వాతంత్ర్యానికి ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలో ఘన నివాళులు అర్పించుకున్నాము. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో నిరాడంబరులు, నిగర్వి, స్వాతంత్ర సమర యోధులు, వారికి కూడా నివాళులు అర్పించాము. మనము ఇందులో భాగంగా గాంధీ గారు స్వచ్ఛతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేర మన స్వచ్ఛతా హీ సేవా యాక్టివిటీస్ మనం చేసుకున్నాం. వికసిత్ భారత్ అనే నినాదాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఐడెంటిఫై చేశాం. దాన్ని కూడా త్వరితగతిన కార్యక్రమాలు కూడా పూర్తి చేసి నంద్యాల ప్రజలకు మేము అందజేయడం చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు గాంధీ జయంతి రోజున మనకందరికీ ఈ రోజు ఒక మంచి పండుగ రోజు అని చెప్పి దసరా పండుగ కూడా ఉంది. దసరా కూడా రావడం జరుగుతుంది కాదు, దసరా కూడా మనందరికీ ముఖ్యమైన పండుగ. నంద్యాల ప్రాంతం వారికి గాంధీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని టీడీపీ నాయకుడు ఫిరోజ్ పేర్కొన్నారు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి నెలవారీ అందించే మందులను అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం దాదాపు 20 సంవత్సరాల నుండి దివ్యాంగులకి సేవా కార్యక్రమాలు అందిస్తోంది. ప్రతి వారికి అవసరమైనటువంటి 3 చక్రాల సైకిళ్లు కానీ, లేదా వినికిడి యంత్రాలు కానీ, చంకకర్రలు కానీ, ఇవన్నీ కూడా అందజేయడమే కాకుండా ఈ మందుల పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల ద్వారా దాదాపు 2500 మందికి హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఒక 10 సంవత్సరాల నుండి వీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ కార్డు తీసుకొని ఉచితంగా వైద్యం అందజేయడం జరుగుతుంది. ఓపీడీ సర్వీస్ అనేది ఉచితంగా చేస్తారు. ఏ ఆసుపత్రి దివ్యాంగులు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళినా కూడా వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వికలాంగుల సంక్షేమ సంఘము, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం కలిసి ఈ కార్డులని పంపిణీ చేయడం జరిగింది 2500 మందికి. మార్వాడి అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని 500 మంది రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మార్వాడి షాప్ యజమానులు పాల్గొన్నారు. నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగింది. గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల మోహన్ రావు, చింతలయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడే విషయంలో మానవులందరూ కూడా, మనమందరం కూడా ఎంత నెగ్లిజెన్సీ చేస్తున్నాం ప్రకృతిని. అందుకే ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మానవులను కాపాడుతుంది అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క మనిషి కూడా గాంధీ మహాత్ముడి అడుగుజాడల్లో నడిచి ప్రకృతిని కాపాడడానికి, సమాజాన్ని కాపాడడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు శాంతియుతంగా ప్లే కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పలువురు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అంటూ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలా సంవత్సరాల నుండి
ఈ సమస్యపై పోరాడుతూ ఉంది. సిపిఎస్ వద్దు, కేవలం ఓపీఎస్ మాత్రమే కావాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్షతో నిరంతర పోరాటం చేస్తున్నటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు మద్దతుగా పలు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం, ఉద్యోగుల భద్రత అనేది ప్రభుత్వం బాధ్యత. దాన్ని బాధ్యతగా చేపడుతూ ఈరోజు ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తిస్తూ త్వరితగతిన చర్యలు చేపట్టాలని నంద్యాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు గాంధీ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ఐక్యవేదిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ మహాత్ముడి 155వ జయంతి. అహింసా మార్గంలో వారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. సో వారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు. వారికి కూడా చాలా పాటుపడ్డారు మనకు స్వాతంత్రం రానికి. వారికి కూడా ధన్యవాదాలు. వారి ఆత్మ శాంతించాలని కోరుతున్నాము. అలాగే రేపటి నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం తరఫున నంద్యాల ప్రజలందరూ తప్పకుండా విచ్చేసి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల కల్పన సెంటర్లోని వివేకానంద విగ్రహం వద్ద లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గణేష్ కేంద్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఎంతటి నిజాయితీపరుడు అంటే, తన కొడుకు అనిల్ శాస్త్రి ఒక కార్ల కంపెనీలో ఈయన ఫోన్ చేసి ఉద్యోగం వస్తుందంటే, ప్రధానిగా హోదాలో నా కొడుకు ఉద్యోగం అని చెప్పి నేను అడగలేను, నీ ప్రతిభతో ఉద్యోగం తెచ్చుకుంటే నేను ఆనందపడతానన్నటువంటి చెప్పిన వ్యక్తి. నిజంగా కూడా అటువంటి నాయకులు మన దేశాన్ని పరిపాలించినందుకే ఇప్పుడు కూడా మనం ఎంతో స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అజయ్ మైలారా. నేను మీ నిత్య గౌడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.